ప్రణమామి గణనాయకం ప్రణమామి గణనాయకం వరదాయకం ప్రణమామి గణనాయకం వరదాయకం వినమ్రశ్రితజన విఘ్ననాశకం ప్రణమామి గణనాయకం వరదాయకం వినమ్రశ్రితజన విఘ్ననాశకం ప్రణమామి గణనాయకం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు ఆషాఢ అమావాస్య. ఆషాఢ అమావాస్య సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఆషాఢ అమావాస్య ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: ఇతరులను క్షమించటం, ప్రోత్సహించడం లేదా చిన్న సాయం చేయడం వంటివి పెద్ద విషయాలు కాకపోవచ్చు, కానీ అవి మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. ఇలాంటి చిన్న చిన్న పనులను నిర్లక్ష్యం చేయకండి. రోజు దయతో మంచితనంతో ఉండే మార్గాన్ని ఎంచుకుంటే కాలక్రమేణా మీకు గౌరవము, సంతృప్తి పెరుగుతాయి. ఇక నేటి పంచాంగ వివరాలను గనక పరిశీలించినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈరోజు తిథి ఆషాఢ అమావాస్య రాత్రి 11:41 వరకు, నక్షత్రం పుష్యమి ఉదయం 9 గంటల వరకు, తరువాత ఆశ్లేష నక్షత్రం మొదలవుతుంది. ఇక రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. గురు మౌఢ్య త్యాగం ఈరోజు ఉదయం 7:29. ఇక నేటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. మిథునంలో కుజ సంచారము, కర్కాటకంలో గురువు, రవి, బుధ సంచారము, సింహంలో కేతువు, కన్యలో శుక్ర సంచారము, కుంభరాశిలో రాహు సంచారము, మీనరాశిలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీకు సంబంధం లేని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. మీరు తీసుకునే నిర్ణయాల వలన అధిక ధన నష్టాలు లాంటివి కలుగుతూ ఉంటాయి. ఇతరులకి ధన సహాయం చేయటం వలన మీరు ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీ సహోద్యోగులతోటి మంచిగా సమయం గడిపేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక మేషరాశికి చెందిన యువతని గనక మనం పరిశీలించినట్లయితే నమ్మిన వారి వలన ఎక్కువగా మీరు మోసపోవటం అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు ప్రశాంతంగా ఉండాలి అని ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ధైర్యం కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ధైర్యం కోసం కొంచెం ధ్యానం లాంటివి చేసేందుకు ప్రయత్నించాలి. మేషరాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పులు కనిపించటం లేదు. శ్రమ అధికంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా ఆటుపోట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి దానిలోనూ కూడా ఎక్కడో అక్కడ ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటుగా మీకు నలుగురి సహాయము కూడా అందకపోవటం, అలాగే ప్రతి పని మీకు మీరు సొంతంగా చేసుకోవటం, వీటి వలన అనారోగ్య సమస్యలు లాంటివి కూడా మీకు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వీరికి మాత్రం అత్యుత్సాహంతో పనులు పూర్తి చేయాలని ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ వీరికి ఆటంకాలు లాంటివి కలుగుతూ ఉంటాయి, లేదా పనులన్నీ నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. స్నేహితులతోటి, బంధువులతోటి వైరం లాంటిది కలిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి దండకం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగాల్లో హఠాత్తుగా మార్పులు చేర్పులు కలగటం వలన మీరు నిరాశకి గురవుతూ ఉంటారు. చేసిన పని తిరిగి చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు లభించకపోగా వారి వలన ఎక్కువగా ఇబ్బందులు లాంటివి కలుగుతూ ఉంటాయి. మిథున రాశికి చెందిన యువతని గనక మనం పరిశీలించినట్లయితే దీర్ఘకాలికంగా మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు
అధిగమించాలని మాత్రం ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక రకంగా ఏ పని చేయకుండా నిర్లక్ష్య ధోరణి అనేది కూడా మీలో ఎక్కువగా ఈరోజు కనపడుతూ ఉంటుంది. మిథున రాశికి చెందిన వారు ఈరోజు గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి సంకటహర స్తోత్రం చదవటం వినటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. ఇక నేటి కెరియర్ మంత్రాన్ని పరిశీలిద్దాం. ఈనాటి కెరియర్ మంత్ర: మీ ఆర్థిక ఎదుగుదలలో 80% ప్రయోజనం మీరు తీసుకునే 20% కీలక నిర్ణయాలు, అలవాట్ల నుంచే వస్తుంది. అందుకే స్థిరంగా పెట్టుబడి పెట్టడం, ఆదాయం పెంచుకోవటం, అప్పులు తగ్గించుకోవటం లాంటి కొన్ని ముఖ్యమైన అలవాట్లను గుర్తించి వాటిపైనే పూర్తిగా దృష్టి పెట్టండి. అన్నిటినీ ఒకేసారి మార్చడానికి బదులు ఈ కొన్నింటినీ పక్కాగా పాటిస్తే చాలు, గొప్ప ఫలితాలు సాధించవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని చూపించాలి. అలాగే మంచి పనుల కోసం దాన ధర్మాలు చేయటం ఇలాంటివి మీరు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దైవ దర్శనం చేసుకోవాలని ఆధ్యాత్మిక చింతన, భావన ఇలాంటివి మీలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి. అంతగా ఆశించినంత వేగవంతంగా పూర్తి కావు. దీంతో పాటు కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా మీకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన యువతని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగాలలో బదిలీలు ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, లేదా మీరు ప్రేమించిన వారితోటి మీరు దూరంగా ఉండటం వలన మీకు సమస్యలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ పనులను మీరు సొంతంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు గణపతి ద్వాదశ నామ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో, కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు కలుగుతూ ఉంటాయి. వీటి వలన మీకు ఎక్కువగా ఇబ్బందులు కలగటము, లేకపోతే సమస్యలు లాంటివి కలగటం, ఉద్యోగం మానేయాలని ప్రయత్నించటం ఇలాంటివి మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పనులు ఏవైతే లాభదాయకంగా పూర్తవ్వాలని కోరుకుంటుంటారో అవి మాత్రం లాభదాయకంగా పూర్తి కాకపోవటం మీకు నిరాశను కలిగిస్తుంది. కుటుంబంలో ఒత్తిడి, అశాంతి, అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన యువత కూడా వీరు కూడా ప్రతి విషయంలోనూ ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, శ్రమకి గురవుతూ ఉంటారు. అలాగే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి మాత్రం పనులన్నీ లాభదాయకంగా పూర్తయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రావాల్సిన బకాయిలు అవి అందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు పాత బకాయిలు లాంటివి తీర్చడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ముందుకు సాగే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం, అలాగే కుటుంబ సభ్యులతోటి ప్రతి విషయాన్ని చర్చించటం అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. కన్యా రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఓర్పుతో, నేర్పుతో, సహనంతో మీరు ఆ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే కొత్త ఉద్యోగాల గురించి ఆలోచన చేయటము, నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేయటము, ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళటం కూడా గోచరిస్తోంది. మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు ఈరోజు గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని భుజంగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 9. నిత్య జీవితంలో మనం పాటించాల్సిన వాస్తు నియమాలు ఏమిటో వాస్తు సూత్రాల్లో పరిశీలిద్దాం. ఇక నేటి వాస్తు సూత్ర: ఇల్లు, వ్యాపార స్థలం మొదలైన వాటి వాస్తు దోషాలు నివారించడానికి ఉదయం నీటితో నేలను తుడిచేటప్పుడు ఆ నీటిలో సైంధవ లవణం లేదా ఉప్పు వేయటం వలన వాస్తు దోషాలు నివారింపబడతాయి. ఇంటి ముఖద్వారం బయట చిన్న పూలగొత్తుల పాత్ర లేదా చిట్టి గంటలు పెట్టాలి. అలాగే మీ ధార్మిక విశ్వాసాలను అనుసరించి శుభ చిహ్నాలను ఉంచాలి.
ఈ శుభ చిహ్నాల వల్ల సౌభాగ్యం, సమృద్ధి లభిస్తాయి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మనసు ఆందోళనగా ఉండటము, సంతానము వారి అభివృద్ధి గురించి చింతించటము, పెట్టుబడులలో నష్టపోవడము, ట్రేడింగ్ వలన ఆశించిన లాభాలు లభించకపోవటం వలన నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. తులారాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే మంచి పనులు చేయాలని ఎక్కువగా ఆకాంక్షిస్తూ ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా ధ్యానం లాంటివి చేయడానికి ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. గ్యాడ్జెట్స్ వీటి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు రుణ విమోచక గణేష స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం మీకు అందరి వలన ఇబ్బందులు మాత్రం కలుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరితోటి వైరభావం అనేది కలగటం వలన పనులు పూర్తి కాకపోవటం, ఆటంకాలు కలగటం ఇలాంటివి మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మీరు మీ యొక్క స్నేహితులకి, బంధువులకి ఆర్థికంగా సహాయం చేస్తామని వాగ్దానం లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి పనివారి వలన ఎక్కువగా సమస్యలు లాంటివి కలుగుతూ ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన యువతని కనుక పరిశీలించినట్లయితే మీకు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తారు. దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశం గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని షోడశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే మీ స్థిరాస్తులు అమ్మాలనో లేకపోతే వాటికి సంబంధించి మీ యొక్క సోదరీమణులతోటి చర్చించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూర్చొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఇక ధనురాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే ప్రతి ఒక్కరితోటి కూడా మీకు గొడవ పెరిగే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకి విద్య పట్ల అశ్రద్ధ ధోరణి ఎక్కువగా ఉంటుంది. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతుంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సక్సెస్ కోసం సక్సెస్ టిప్ ఏంటో పరిశీలిద్దాం. నేటి సక్సెస్ టిప్: మీ అంతరాత్మ మాట వినండి. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా నో చెప్పటం అలవాటు చేసుకోండి. ఇతరులు అర్థం చేసుకోకపోయినా మీ ఆలోచనలపై, అంతర్దృష్టిపై నమ్మకం ఉంచండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైనది కాకపోవచ్చు, కానీ ఇలా చేస్తే మీ జీవితానికి మీరే యజమానిగా ఉంటారు. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ కూడా మీకు బంధుమిత్రులు సహకారం అనేది అందిస్తూ ఉంటారు. వారి సహాయ సహకారాల వలన మీకు పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికంగా అనుకూలమైన మార్పులు, చేర్పులు గోచరిస్తున్నాయి. శ్రమకి తగిన విధంగా ఫలితాలు లభించడం వలన మీరు ఆనందంగా గడుపుతారు. ఇక మకర రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యర్థ ప్రసంగాల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీ యొక్క ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తుంటాయి. మాట పట్టింపులు లాంటివి ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది.
ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అనాలోచితంగా చేసే పనుల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. భాగస్వామ్యం వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కుంభరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే రిలేషన్షిప్స్లో ఉన్నవారు పెద్దల అనుమతితోటి వివాహం చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి విద్యలో ఆటంకాలు లాంటివి కలుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని భుజంగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ప్రయాణాలు అధికంగా ఉన్నాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలోనూ జవాబు చెప్పుకుంటూ ఉంటారు. మిత్రులతోటి బంధువులతోటి దూరం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆటంకాలు లాంటివి కలుగుతూ ఉన్నా వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. మీనరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే నమ్మక ద్రోహం అనేది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నించాలి. మనసు చికాకుగా ఉండటం వలన ప్రతి ఒక్కరితోటి వైరం పెరిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు రుణ విమోచక గణేశ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఈరోజు బుధవారము ఆషాఢ అమావాస్య సందర్భంగా ద్వాదశ రాశుల వారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం కలగాలని ఆశిద్దాం. అలాగే ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా జపించటం వలన వీరికి అనారోగ్య సమస్యలు తొలగిపోవటంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. నేటి రాశి ఫలాలను గనక పరిశీలిస్తే ఈరోజు వీలైనంత మౌనంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ధ్యానం చేయడానికి ఆసక్తిని కనబరచాలి. ఈరోజు కొత్త పెట్టుబడులు లాంటివి పెట్టేందుకు ప్రయత్నం చేయకూడదు. ఈరోజు మీకు దైవ బలం పరిపూర్ణంగా ఉంది. కొత్త వస్తువులు కొనే ముందు 1-2 సార్లు ఆలోచన చేయటం అవసరం. దూర ప్రయాణాలు లాంటివి ఏవైనా ఉంటే వాటిని వాయిదా వేసేందుకు ప్రయత్నించాలి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు ఆషాఢ అమావాస్య, దీన్ని చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు గౌరీదేవికి ప్రియమైన రోజు. వివాహపరమైన సమస్యలు అధిగమించటానికి, కుటుంబంలో అష్టైశ్వర్యాలతో తొలతూగటానికి గౌరీ పూజ విశేషంగా సహకరిస్తుంది. అందుకే గృహంలో పూజా మందిరంలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీ స్వరూపంగా భావించుకొని ఆ పసుపు ముద్ద దగ్గర దీపారాధన చేయాలి. అలాగే పూజా మందిరంలో 100 చుక్కలను ఏర్పాటు చేసి ఆ 100 చుక్కలతో ఒక ముగ్గు వేయాలి. దీన్ని చుక్కల ముగ్గు అంటారు. ఈ చుక్కల ముగ్గు వేసిన తర్వాత చుక్కల ముగ్గు మధ్యలో కూడా దీపాలు వెలిగించి ఆ చుక్కల ముగ్గు మధ్యలో కొన్ని పసుపుతో చేసినటువంటి దారపు పోగులు ఉంచి ఆ తర్వాత గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ గౌరీదేవిని పూజించి అరటిపండ్లు, బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. గౌరీ పూజ పూర్తయిన తర్వాత చుక్కల ముగ్గులో ఉంచినటువంటి పసుపు దారాలను చేతికి మహిళామణులు ధారణ చేయాలి. దీనివల్ల గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చుక్కల ముగ్గులు వేసి ఆ చుక్కల ముగ్గుల మధ్యలో దీపాలు ఉంచి గౌరీదేవిని పూజించే అమావాస్య కాబట్టి దీన్ని చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఆషాఢ అమావాస్య పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం ద్వారా 2000 సంవత్సరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంటి యజమాని ఈరోజు పితృదేవతలకు కూడా తప్పనిసరిగా తర్పణం ఇవ్వాలి. దానివల్ల పితృదోషాలు, పితృశాపాలు తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆమె తనంత తాను మహారాజ్ఞి సింహాసనం మీద కూర్చుంటుంది.
శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇన్ని ఉన్నా లోకానికి స్త్రీ ధర్మాన్ని చెప్పవలసిన అవసరం వస్తుంది కాబట్టి తాను ముందు ఉదాత్తమైన నడవడిని పొంది ఉండాలి కాబట్టి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. శంకరుడికి ఇల్లాలు అనిపించుకోవడంలో ఆవిడికి గొప్ప సంతోషం. అందుకే అన్నారు శంకరుడు సౌందర్యలహరిలో, అమ్మా నీ శరీరం అంతా ఎంతో కోమలంగా ఉంటుంది కానీ మోకాళ్ళు గరుకమ్మా అన్నారు. శివుడు కనపడ్డప్పుడల్లాట ఆమె మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేసిందిట. అంటే దాని అర్థం ఆమె ప్రేమ అలా నమస్కారం చెయ్యకుండా ఆపలేకపోయింది అని. ఆమెకి భర్త పట్ల ఉన్న ప్రేమ, ఆయన శరీరార్థ భాగమే ఇచ్చేశాడు, అది ఆయన ప్రేమ. అవి రెండూ తెలుసుకున్నప్పుడు మనం కూడా అలా బ్రతకాలన్నది సందేశం. ప్రతి ఇంట ప్రతి దంపతులు అలా ఉండండి అని. అయినప్పుడు ఆమె లోకమునకు పాఠం చెప్పవలసి వస్తే ఉత్తమ స్త్రీగా, మహాపతివ్రతగా ఆమె భ్రమయసి పరబ్రహ్మ మహిషి, పరబ్రహ్మమునకు ఇల్లాలుగా, శివునికి వశవర్తిగా నిలబడింది, ఉత్తమ స్త్రీగా నిలబడింది. అలాగే ఆమె యొక్క గుణమును ఆవిష్కరించింది ఒక చోట. అప్పుడు ఆమె గౌరీ అన్న పేరు పొందింది. ఎలా గౌరీ? ఒకప్పుడు మందర పర్వతం అడిగింది, శివ మీరు వచ్చి నా మీద కూర్చోండి, ఎప్పుడూ కైలాసంలోనే కూర్చుంటారు, శంకరుడు కైలాసవాసి అనో పేరు వచ్చింది. ఆ పర్వతానికి ఆ గౌరవం వచ్చింది. ఏదో హిమవంతుడి కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. హిమవంతుడికి అల్లుడు, హైమవతికి తండ్రి, పర్వతరాజు, పార్వతీదేవి తండ్రి అని ఆ పర్వతానికి గౌరవం వచ్చింది. మీరు కొన్నాళ్ళు వచ్చి నా మీద కూడా ఉంటే నాకు గౌరవం వస్తుంది, ఈ పర్వతం మీద శివుడు ఉన్నాడంటారు, అందుకని మా అమ్మతో కలిసి వచ్చి ఇక్కడ ఉండండి అని అడిగింది. ప్రేమతో అడిగినది ఏది భగవంతుడు కాదనడు. అందుకని పార్వతీదేవిని తీసుకుని మందర పర్వతానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ మందర పర్వత శిఖరాల్లో ఒక చర్యల్లో ఒక చోట కూర్చున్నారు. వాళ్ళు కూర్చుని ఏదో సంతోషంగా ఉన్నారు. దేవకార్యం ఒకటి జరగాలి. లోకంలో ధూర్తతనం అనే మాట ఉంటుంది కదా. శుంభని ఇద్దరు రాక్షసులు, వాళ్ళు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి విచిత్రమైన కోరిక ఒకటి కోరారు. వాళ్ళు, మేము ఏ పురుషుడి చేత చంపబడం. గొడవ వెళ్ళిపోయింది. అసలు ఏ ఇంద్రుడు లేడు, బ్రహ్మ లేడు, విష్ణువు లేడు, శివుడు లేడు, వీళ్ళందరూ మగాళ్ళు. వాళ్ళు నిర్ణయానికి వచ్చేసారు, అసలు ఏ మొగాడి చేతిలో చచ్చిపోం. మరి ఎవరి చేతిలో చచ్చిపోతావు? ఆడవారి చేతిలో చచ్చిపోతాం. అది కూడా అలా అంటే ఏ స్త్రీకైనా శక్తి వచ్చి చంపేస్తుందేమో వాడికి అనుమానం. అందుకని అన్నాడు, ఆమె అయోనిజ అయ్యి ఉండాలి, పురుష స్పర్శ లేకుండా పుట్టినదయ్యి ఉండాలి. అలా పార్వతీదేవి నుంచి రావాలి. ఆమె మహాపతివ్రత, శివునికి ఇల్లాలు. పార్వతీదేవి నుంచి అయోనిజగా పుడితే ఒక స్త్రీ ఆమె చేతిలో చచ్చిపోతాం.